20 లీటర్ల పాలు 23 రూపాయలది. 30 లీటర్ల పాలు 32 రూపీస్ తోటి కంబైన్ చేశాను. యావరేజ్ ఎంత? యావరేజ్ ఎంత? యావరేజ్ ఎంత? దయచేసి 23 ఇంటూ 20 ప్లస్ 32 ఇంటూ 30 చేయాల్సిన అవసరం లేదు. రైట్, డైరెక్ట్గా ఆన్సర్ చెప్పండి సార్. ఫస్ట్ థింగ్ ఈ రేషియోని చిన్నది చేద్దాం. 10 2 20, 10 3 30. సగటు ఎప్పుడు లోయెస్ట్ కంటే ఎక్కువ 23 ప్లస్ ఈ రేషియో 3/3 + 2 ఎంత? 5. 32 23 డిఫరెన్స్ ఎంత? 9. చూడంగానే మనకు ఆన్సర్ వస్తుంది. 23 ప్లస్ 27/5 అంటే 5.4. ఆన్సర్ ఎంత? 28.4. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 28.4. సగటు ఎప్పుడు కూడా లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది. లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఉంటుంది. సార్ నేను హైయెస్ట్ వాల్యూ మీద చేస్తే ఆన్సర్ వస్తుందా? వస్తుంది. 32 మైనస్ 2/2 + 3 ఎంత? 5. 32 23 ఎంత? 9. 18/5 అంటే 3.6. 32 మైనస్ 3.6 ఆన్సర్ ఎంత? 28.4. సగటు లోయెస్ట్ కంటే ఎక్కువ, హైయెస్ట్ కంటే తక్కువ. లోయెస్ట్ కంటే ఎక్కువ, హైయెస్ట్ కంటే తక్కువ. ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్. 30 kgs of a fruit costing 45 rupees is combined with 52 rupees costing of another fruit. I bought 40 kgs. 40 kgs. ఒక సెంటెన్స్ లో మీకు ఉంటుంది. నేను దాన్ని డయాగ్రామ్ అట్లా, నా 30 kgల ఆరెంజ్, ప్రతి ఆరెంజ్ కేజీ 45 రూపాయలు. దాన్ని నేను 40 kgల ఇంకో ఆరెంజ్ తోటి కంబైన్ చేశాను. ఆరెంజ్ కేజీ ధర 52 రూపాయలు. కలిపిన తర్వాత దాని సగటు ఎంత? కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, మనం ఎంత తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ నిష్పత్తిలో తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్. 10 3 30, 10 4 40, 3 and 4. సగటు ఎప్పుడూ కూడా లోయెస్ట్ కంటే ఎక్కువ ఉంటుంది. 45 ప్లస్ 4/4 + 3 7 ఇంటూ 52 45 డిఫరెన్స్ ఎంత? 7. 45 + 4 ఆన్సర్ ఎంత? 49. 45 + 4 ఆన్సర్ ఎంత? 49. సగటు ఎప్పుడూ కూడా రైట్ హైయెస్ట్ కంటే తక్కువ ఉంటుంది. 52 మైనస్ 3/3 + 4 7. 52 45 డిఫరెన్స్ ఎంత? 7. తీసేస్తే 52 మైనస్ 3 ఎంత? 14. ఐదర్ సగటు లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ ఉండొచ్చు, లేకుంటే హైయెస్ట్ వాల్యూ కంటే తక్కువ ఉండొచ్చు. మనం ఏది తీసుకున్నా ఆన్సర్ వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? హింట్. క్వశ్చన్ని బట్టి మనము కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. క్వశ్చన్లో రేషియో అడిగాడు అనుకోండి, అలిగేషన్ యూజ్ చేయండి. క్వశ్చన్లో రేషియో అడిగితే అలిగేషన్ యూజ్ చేయండి. క్వశ్చన్లో ఫైనల్ వాల్యూ, ఫైనల్ యావరేజ్ అడిగితే వెయిటెడ్ యావరేజ్ యూజ్ చేయండి. వెయిటెడ్ యావరేజ్ యూజ్ చేయండి. అక్కడ ఏం యూజ్ చేస్తాము? వెయిటెడ్ యావరేజ్ అనేది లోయెస్ట్ వాల్యూకి ఎక్కువ, హైయెస్ట్ వాల్యూకి తక్కువ. లోయెస్ట్ వాల్యూకి ఎక్కువ, హైయెస్ట్ వాల్యూకి తక్కువ. క్వశ్చన్ చదువుదాం. యావరేజ్ మార్క్స్ అవుట్ ఆఫ్ 100 ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఆర్ 75 and 80. బాయ్స్ ఉన్నారట, వాళ్ళకు వచ్చిన మార్కులు 75 మార్కులు అవుట్ ఆఫ్ 100. గర్ల్స్ ఉన్నారట, వాళ్ళకు వచ్చిన మార్కులు 80 మార్కులు. బాయ్స్కి 75, గర్ల్స్కి 80. ఈ రెండింటిని కలిపి నాకు ఫైనల్గా క్లాసులో బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంటారు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఫైనల్గా నాకు వచ్చిన మార్కులు 78. నాకేం అడుగుతున్నాడు? రేషియో అడుగుతున్నాడు. రేషియో అడిగితే నేను ఏం యూజ్ చేయాలి? అలిగేషన్ యూజ్ చేయాలి. అంటే Q1/Q2 సగటు హైయెస్ట్ యావరేజ్ కంటే ఎంత ఎక్కువ? 80 - 78. సగటు లోయెస్ట్ కంటే ఎంత ఎక్కువ? 78 - 75. 80 - 78 ఎంత? 2. 78 - 75 ఎంత? 3. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత?
2:3. రేషియో అడుగుతున్నాడు కాబట్టి అలిగేషన్ యూస్ చేస్తాను. సార్ నేను వెయిటెడ్ యావరేజ్ కూడా దీంట్లో యూస్ చేయొచ్చా? అది యూస్ చేసినా నీకు ఆన్సర్ వస్తుంది సార్. రైట్, సపోజ్గా బాయ్స్కి వచ్చిన మార్కులు 75, గర్ల్స్కి వచ్చిన మార్కులు 80. ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నా 2:3. 2:3. ఫైనల్గా వచ్చిన ఆన్సర్ ఎంత? 75 ప్లస్ 3/2 ప్లస్ 3 5. 80 మైనస్ 75 5. 75 ప్లస్ 3 కంబైన్ చేసిన తర్వాత బాయ్స్ అండ్ గర్ల్స్కి వచ్చిన మార్కులు 78. అదే క్వశ్చన్లో 78 ఇచ్చాడు. ఆన్సర్ తీసుకొని క్వశ్చన్ కరెక్టో లేదో చూసుకోవచ్చు, లేకుంటే ఆన్సర్ ఆప్షన్నే చెయ్యొచ్చు. ఇదేమో అలిగేషన్ మెథడ్. రేషియో కావాలి కాబట్టి అలిగేషన్ బెస్ట్ మెథడ్. అలిగేషన్ బెస్ట్ మెథడ్. ఆన్సర్ నుంచి క్వశ్చన్ కావాలి అని అనుకుంటే మీరు వెయిటెడ్ యావరేజ్ కూడా యూజ్ చేయొచ్చు. వెయిటెడ్ యావరేజ్ నుంచి వచ్చిన కాన్సెప్టే అలిగేషన్. అలిగేషన్ అనేది వెయిటెడ్ యావరేజ్కి డెరివేటివ్. యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ఏ సిటీ. ఓకే, ఇది చాలా మంచి క్వశ్చన్ సార్. ఒకసారి ఇక్కడ చూడండి సార్, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు అర్థమవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి. యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ఏ సిటీ ఫర్ ద ఫస్ట్ 16 days ఆఫ్ ఏ జనవరి. జనవరి నెల తీసుకోమన్నాడు, జనవరి మంత్. ఓకే, జనవరి మంత్ తీసుకున్నా. మంత్లో నాకు 31 రోజులు ఉంటాయి. ఫస్ట్ రోజు, సెకండ్ రోజు, థర్డ్ రోజు, ఫోర్త్ రోజు, ఫిఫ్త్ రోజు, 6th, 8th, 9th, 10th, 11th, 12th, 13, 14, 15, 16 అండ్ సో ఆన్ అప్ టు 31. ఇవన్నీ ఫస్ట్ రోజు, ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు. జనవరిలో మొత్తము 31 రోజులు ఉంటాయి. అది రాసుకున్నా. క్వశ్చన్లో ఏమన్నాడు? యావరేజ్ టెంపరేచర్ ఫర్ ద ఫస్ట్ 16 days ఈస్ 22 degrees. ఫస్ట్ 16 రోజులు. ఫస్ట్ 16 రోజులు సగటు ఎంత అన్నాడు? 22 అన్నాడు. యావరేజ్ ఈజ్ ఈక్వలెంట్ టు SN/N. యావరేజ్ ఈజ్ ఈక్వలెంట్ టు SN/N. 16 రోజుల మొత్తం కూడితే నాకు వచ్చే టెంపరేచర్ ఎంత? సగటు ఎంత ఇచ్చాడు? 22. ఎన్ని రోజులకు? 16 రోజులకు. అంటే మొత్తము టెంపరేచర్ని కూడితొచ్చిన వాల్యూ ఎంత? 22 × 16. ఫస్ట్ లైన్ అందరికీ అర్థమైంది కదా సార్? అండ్ ది నెక్స్ట్ స్టేట్మెంట్ చదవండి సార్. అండ్ ది యావరేజ్ టెంపరేచర్ ఫర్ ద లాస్ట్ 16 days. చిట్ట చివరి 16వ రోజు. అంటే 16 ప్లస్ 16వ రోజు నుంచి 31వ తారీఖు. ఈ 16 రోజులకు నాకు ఎంత వచ్చింది? రైట్, 16 × 26. ఫస్ట్ 16 రోజులకు 22 degrees ఉష్ణోగ్రత, నెక్స్ట్ 16 రోజులకు 26 degrees ఉష్ణోగ్రత. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, రైట్, ఇప్పుడు ఫస్ట్ 16 రోజులు తీసుకున్నాం అనుకోండి, 1 నుంచి 16 వరకు 16 కౌంట్ చేసినాం. మళ్ళీ 16 రోజులు తీసుకున్నాం అనుకోండి, 16 నుంచి 31. అంటే 16వ రోజు టెంపరేచర్ని డబల్ కౌంటింగ్ చేశా. ఎక్కడ కౌంట్ చేశా? 1 నుంచి 16 వరకు కూడాను, దాంట్లో 16 వచ్చింది. 16 నుంచి 31 వరకు కూడాను, దాంట్లో 16 వచ్చింది. కానీ 16వ రోజు యొక్క ఉష్ణోగ్రత ఒకటేసారి కౌంట్ చేయాలి. నేను ఇక్కడ కౌంట్ చేశాను, ఇక్కడ కౌంట్ చేశాను, 2 times కౌంట్ చేశాను. కాబట్టి నేను 16th day టెంపరేచర్ని తీసేస్తా. ఎందుకు ఒకసారి తీసేశాను? దీంట్లో ఒకసారి వచ్చింది, దీంట్లో ఒకసారి వచ్చింది, డబల్ కౌంటింగ్ వచ్చింది. డబల్ కౌంటింగ్ నుంచి ఒకటి తీసేయాలి. తీసేస్తే నాకు ఫైనల్గా 31 రోజుల్లో నాకు వచ్చిన ఉష్ణోగ్రత ఎంత సార్? యావరేజ్ టెంపరేచర్ ఫర్ ది ఎంటైర్ మంత్ ఈస్ 24 degrees. 24 degrees. 31 × 24. 31 × 24. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. యూనిట్ డిజిట్ చూసినా ఆన్సర్ వస్తుంది, మీకు భాజనీయత సూత్రం చూసినా ఆన్సర్ వస్తుంది. 2 యాంగిల్లో నేను ఆన్సర్ చూపెడతాను సార్. 16 8 తోటి డివైడ్ అవుతుంది. 16 8 తోటి డివైడ్ అవుతుంది.
ఇది 8 తోటి డివైడ్ అవుతుంది, ఇది 8 తోటి డివైడ్ అవుతుంది, 24 కూడా 8 తో డివైడ్ అవుతుంది. ఇది 16వ రోజు, ఎంతనో వాల్యూ మనకు తెలియదు, క్వశ్చన్ మార్క్. 16తో డివైడ్ అవుతుంది, 16వ రోజు. అది నాకు కావాల్సింది టెంపరేచర్ ఎంత, 16వ రోజు టెంపరేచర్ ఎంత. ఇది 8తో డివైడ్ అవుతుంది, ఇది 8తో డివైడ్ అవుతుంది, ఇది 8తో డివైడ్ అవుతుంది. అంటే ఆన్సర్ 8 తోటి డివైడ్ అవ్వాలి. 8 తోటి డివైడ్ అయ్యే ఒకే ఒక ఆప్షన్ ఏ. క్యాల్కులేషన్ చేయకుండా మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఇది ఒక పద్ధతి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 16 అనేది 8 × 2. ఇది 8తో డివైడ్ అవుతుంది, ఇది 8తో డివైడ్ అవుతుంది, ఇది 8తో డివైడ్ అవుతుంది. అంటే 16వ తారీఖు ఉష్ణోగ్రత 8 తోటి డివైడ్ అవ్వాలి. 8 తోటి డివైడ్ అయ్యే ఏకైక ఆప్షన్ ఏ. రెండోది 2 6ల 12 యూనిట్ డిజిట్. 2 6ల 12, 6 6 are 36. ఇది 6. 2 + 6 మైనస్ ఆన్సర్ యూనిట్ డిజిట్. 4 1s are 4. 8 - 4 4. అంటే ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 4 ఉండాలి. అంటే ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 4 ఉండాలి. లాజిక్ అందరికీ అర్థమైందా? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. 2 6ల 12 2, 6 6ల 36 6. 16వ రోజు టెంపరేచర్ మనకు తెలియదు, క్వశ్చన్ మార్క్. ఈజ్ ఈక్వలెంట్ టు 1 4s are 4. 8 - 4 4. ఆన్సర్ యూనిట్ డిజిట్ నాకు 4 ఉండాలి. దయచేసి మీరు 16 కామన్ తీసి 22 + 26 చేసి ఇది చేసి సబ్ట్రాక్ట్ చేసి అంత చాటభారతం చేయాల్సిన అవసరం లేదు. యూనిట్ డిజిట్ తోటి ఆన్సర్ వస్తుంది, మరియు భాజనీయతా సూత్రంతో కూడా ఆన్సర్ వస్తుంది. అందరికీ ఈ సెకండ్ ప్రాబ్లం అర్థమైందా? ఓన్లీ థింగ్ ఇక్కడ ఎందుకు ఒకసారి సబ్ట్రాక్ట్ చేసాం. ఫస్ట్ 16 రోజుల్లో 16వ తారీఖు ఉష్ణోగ్రత ఉంది, నెక్స్ట్ 16 రోజుల్లో 16వ తారీఖు ఉష్ణోగ్రత ఉంది. 16వ తారీఖు ఉష్ణోగ్రతని డబల్ టైం యాడ్ చేశాను కాబట్టి ఒక వాల్యూని తీసేశాను.